రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. దేవరకద్ర బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జెట్టి నరసింహారెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పాలన 3 కేసులు 6 బెదిరింపులు అన్నట్లు సాగుతోందని ఫైర్ అయ్యారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీస్తామన్నారు. 20 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన జెట్టి నరసింహారెడ్డికి ఆలా వెంకటేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. గత 15 రోజులుగా దేవరకద్ర 20 రోజులుగా దేవరకద్ర మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి జెట్టి నరసింహారెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు బనాయించి 20 రోజులుగా ఈ ప్రభుత్వం జైల్లో పెట్టింది. 10 ఏళ్ల కాలంలో దేవరకద్ర నియోజకవర్గంలో ఎట్లుండేది పరిస్థితి? ప్రశాంతమైన వాతావరణం. గత 21 నెలలుగా కొన్ని వందల కేసులు ఈ నియోజకవర్గంలో చూస్తున్నాం. ఒక ఫాల్స్ కేసు, ఒక రూమ్లో కూర్చొని ఫ్రేమ్ చేసి, ఒక SC/ST కేసు, జెట్టి నరసింహారెడ్డి గారి ఇంటికి పోయినట్లు, ఆయన దొబ్బినట్లు, ఆయన కింద పడ్డట్లు, వచ్చిన వ్యక్తి దెబ్బ తాకినట్లు, పక్కలున్నోళ్ళు చూసినట్లు 3 కాంగ్రెస్ లీడర్లు అంతా ఎమ్మెల్యే గారి వేసిన స్కెచ్లో భాగంగా ఒక దగ్గర కూర్చొని ఫ్రేమ్ చేసి కేసేసి ఇలా జైలుకి పంపించి, పోలీస్ అధికారులు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్న వాంటెడ్లీ ప్రెషర్ తోటి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా గత 20 రోజులుగా జైల్లో ఉండి వాళ్ళు వచ్చి బెయిల్ మీద రిలీజ్ కావడం జరిగింది.